దెబ్బతీసి అభిమన్యుణ్ణి ఓడించారు. కాని ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నా నీల ఓడిపోదని నాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మైథిలి. సూర్య అయ్యో థ్యాంక్ యూ సూర్య. ఆగు. నాన్నా, అది నాకు ఉద్యోగం వచ్చింది. పాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్లో జాబ్ వచ్చిందన్న. శాలరీ నెలకి 20,000. వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి. నన్ను దీవించండి అన్న. శుభం.
ఏమైనా తప్పు చేశానా అండి? చల్లగా ఉండమ్మా. ఆయన అంతేనమ్మా. సంతోషం వస్తే కళ్ళతోనే మాట్లాడతారు. చాలా రోజుల తర్వాత ఆయనలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. కొడుక్కి ఉద్యోగం వచ్చినదిగా. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూసినావమ్మా. పైకి కోపం ప్రదర్శించినా లోపల మనసులో దీవిస్తానే ఉంటారు. దీనికంతటికీ కారణం నువ్వే నీలా. మేం ఎంత చెప్పినా వినని సూర్య నీ మాట విని ఉద్యోగంలో చేరినాడు. నీ మాటల్లో ఏదో మంత్రం ఉన్నదమ్మా. అందుకే మా అందర్నీ ఇలా ఆకట్టుకుంటున్నావు. మా మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకుంటున్నావు. నేను కోరుకునేది కూడా అదే అత్తయ్య. అందుకే ఇక్కడికొచ్చాను. నా మాటల్లో మంత్రం లేదత్తయ్య. మీ మంచితనంలోనే ఆప్యాయత, ఆదరణ ఉంది. అందుకే నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. కాబట్టి రుణం తీర్చుకోవడానికి ఇలా ప్రయత్నం చేస్తుండావా? ఈ ఊళ్ళో కడుగు పెట్టినప్పుడు నేను ఒంటరిని. ఈ ఇంట్లో కడుగు పెట్టినప్పుడు మీ కుటుంబంలో నేను ఒకరిని అని ఫీల్ అయ్యాను. అందుకే నా వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకోసం చేసిన ప్రయత్నమే తప్ప రుణం తీర్చుకోవడం కాదు. అయినా వాళ్ళ మధ్య రుణానుబంధాలుండవత్తయ్యా. ప్రేమానుబంధాలు మాత్రమే ఉంటాయి. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. మానవ సంబంధాలు ఎంత గొప్పవా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చూస్తా ఉంటే అనిపిస్తుండది ఆర్థిక సంబంధాల కోసమే మనిషి పరిగెడుతున్నాడే గాని మానవ సంబంధాలలో ఉన్న ఈ మాధుర్యం కోసం ఒక్క క్షణం ఆగి ఎందుకు అందుకోలేకపోతున్నాడా అని అనిపిస్తుండాది. అమ్మా జగన్మాత, మా అమ్మ కోసం, మా అమ్మ మీద పడ్డ అపవాదిని చెరిపేయడం కోసం నేనీ ఊరొచ్చాను. ఇక్కడి జనం అమ్మని ద్రోహిగా, మోసగత్తిగా చూస్తున్నారు. మా అమ్మ ఎలాంటిదో అమ్మల కన్నా అమ్మవి నీకు తెలీదా? ఈ ఊరి జనాల్ని కాపాడే మూలపుటమ్మవి. వీళ్ల మనసుల్లో ఉన్న చెడు అభిప్రాయాల్ని తొలగించి మా అమ్మని వీళ్ళు ఆదరించేలా అనుగ్రహించు తల్లి. అత్తయ్య వాళ్ళకి ఇంత త్వరగా దగ్గరవుతానని నేను ఊహించలేదు. నీలాగా ఇప్పుడు వాళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమ, అనురాగం రేపు నేను తులసి కూతుర్ని అని తెలిసిన తర్వాత కూడా ఇలాగే నన్ను అభిమానించేలా ఆశీర్వదించు తల్లి. వాళ్ళు నన్ను ద్వేషిస్తే నా మనసు తట్టుకోలేదమ్మా. అమ్మగా
ఈ బిడ్డ మనవి ఆలకిస్తావని వేడుకుంటున్నాను. మేడం, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని అక్కడ చూసారా? మిమ్మల్నే మేడం అడిగేది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో, కాశీ ఇక్కడికి వచ్చాడు మైథిలి. నువ్విక్కడున్న విషయం వాళ్ళకెలా తెలిసింది? ఏమో మైథిలి, కానీ నన్ను వాడు చూడలేదు. ఫోటో పట్టుకుని నా కోసమే వెతుకుతున్నాడు.
అంటే నేను ఇక్కడున్న విషయం ఆ చెడికి తెలిసిపోయిందేమో. ఆ, మా మావయ్య చాలా మంచివారు. ఆయన అలాంటి పనులే చేస్తారు. మైథిలి, పక్కన ఎవరైనా ఉన్నారా? ఆ, మా వారు. నేను తను బజార్కి వెళ్తున్నాం. మైథిలి, నా వాళ్ళని ఎలా దగ్గర చేయాలా అని నేను తంటాలు పడుతున్నాను. నాకు తోడుగా ఉండాల్సిన నా తోబుట్టువిని కూడా నాకు శత్రువుని చేస్తున్నాడు. కొన్ని జీవితాలు అంతేలే, కర్మ. వాళ్ళకి అర్థమయ్యేదాకా మనం ఆగాల్సిందే. అర్థమయ్యేలోపు మా జీవితాలు ఏమవుతాయో నాకు అర్థం కావడం లేదు మైథిలి. నా అనుకున్న వాళ్ళని దగ్గర చేసే ప్రయత్నంలో నేను, నన్ను చంపాలని చూసే దుర్మార్గుల నీడలో వాడు. నా సమస్యకి ముగింపు ఎప్పుడూ నాకు అర్థం కావడం లేదు. కనీసం అత్తయ్య వాళ్ళ నన్ను అమ్మకి దగ్గర చేయాలనుకుంటే ఆ చెడి నన్ను నీడలో వెంటాడుతున్నాడు. కాశీకి నేను ఇక్కడున్న విషయం తెలిసిందనుకో, అది మనకి చాలా ప్రమాదం మైథిలి. నాకు టెన్షన్గానే ఉంది. సాధ్యమైనంత వరకు తన కంట పడకుండా ఉండటానికి ట్రై చేయి. వాణ్ణి వెనక్కి పంపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. జాగ్రత్త. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ ప్రయత్నంలో జరిగిరాందేదైనా జరిగి నాకేమైనా అయితే ఒక తల్లి చరిత్రలో తిరుగుబోతుగా నిలిచిపోతుంది. ఒక కొడుకు తల్లికి అన్యాయం చేసిన ద్రోహిగా మిగిలిపోతాడు. ఏం కాదు నీలా. మంచి వాళ్ళ ప్రయత్నానికి ఆ భగవంతుని తోడు ఎప్పుడూ ఉంటుంది. ఒక విషయంలో భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మైథిలి. ఎందుకు? అర్థం చేసుకునే ఆడపడుచునిచ్చినందుకు. ఉంటాను. ఆ ఎవరు? తెలిసిన వాళ్ళు. వాళ్ళెవరో నేను తెలుసుకోవచ్చా? తెలిసినా ఉపయోగం లేదు పాణి. తనెవరో నాకు చెప్తేనే కదా ఉపయోగపడుతుందో లేదో తెలిసేది. ఉపయోగపడటానికి తనది డబ్బు సమస్య కాదు, కష్టాలు అంతకంటే కాదు. కేవలం బంధాలు. తననుకున్న బంధువులే తన శత్రువులు. అర్థం చేసుకోలేని అయిన వాళ్ల మధ్య ఉండటమే తన దురదృష్టం. తనని కాపాడాల్సింది ఆ భగవంతుడే.
ఎరా నీకెటు బుద్ధి లేదు. ఇలా రాంగ్ డ్రైవ్ చేయకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? అది లేనిది నీకురా. ఉంటే పక్కోడి పరిస్థితి తెలియకుండా ఇలా మాట్లాడవు. ఏంట్రా తప్పు చేసి ఎక్కువ మాట్లాడుతున్నావు? పాణి, నువ్వు చేసిన నష్టం చాలు. మర్యాదగా వెళ్ళిపో. ఇంకాసేపు ఏండే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రేయ్, నువ్వు రాంగ్ రూట్లో వచ్చి నా బండిని గుద్ది నాకు నష్టం చేసి నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు? పాణి, ఏంటిది రోడ్డు మీద? నువ్వేం మాట్లాడుకో. నీ నుదుటి మీద గాయం కావడానికి కారణం వీడే. వీణ్ణి వదిలిపెట్టకూడదా? మైదిలమ్మ దెబ్బకు మందు రాసి గాయాన్ని బాజేయించుకోవచ్చు. కానీ నువ్వు చేసిన నష్టం ఖరీదు మా తులసమ్మ పిన్ని ప్రాణం. తులసికి ఏమైంది? ఏమైందా? తనకి మందులు అర్జెంటుగా కావాలన్నారు, లేదంటే ప్రమాదం అన్నారు. ఈ మందుల కోసం ఉదయం నుంచి తిరుగుతుంటే ఒకే ఒక్క షాప్లో దొరికాయి. ఇప్పటికీ ఆలస్యమైందని హడావుడిగా వెళ్తుంటే ఇదిగో ఈ మహానుభావుడు తగిలాడు. వేలు పోసి కొన్న మందులు నేలపాలయ్యాయి. అయ్యో, ఇప్పుడు తులసి పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంటుంది? ఇలాంటి మహానుభావుని కన్నదిగా కష్టాలు అనుభవిస్తా ఉంది. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. ఎవరి జీవితాల్లో కష్టాలకు వాళ్ళు చేసిన పాపాలే కారణం రా. అవి నా మీద రుద్దాలని చూడకో.